హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఈసారి కొన్ని కీలక కొత్త మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. ఎవరెవరికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది, ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నుంచి అదేవిధంగా అధికారికంగా ఒక ప్రకటన వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, గతంలో మాదిరిగా వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం దాదాపుగా 8,700 కోట్లు, దాదాపు 1.5 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో కొత్త మార్పులు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వాయిదాల రూపంలో కొనసాగింది. ఏదంటే షార్ట్లైట్, ఇక ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించి జర్మన్ టెక్నాలజీ ద్వారా సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎఫ్షర్ టెక్నాలజీ వాడుకున్నప్పుడు వానాకాలం సీజన్లో చాలామంది అనర్హులు కూడా పొందారని చెప్పడం వల్ల 10-12% తీసేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారా, లేదంటే కొత్తగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, ఎలాంటి మార్పులు చేశారు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు చేసిన రైతులందరికీ రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పిందనమాట. యాసంగి సీజన్ అంటే ఇటీవల కాలంలో జనవరి రావాల్సిన తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్చి కూడా కంప్లీట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అయిపోయిన వెంటనే రైతు భరోసా ఇస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులకు ఖాతాలో జమ చేసేందుకు సర్కారు సిద్ధమైందనమాట. మొత్తం ఎన్ని విడతలు అంటే 3 విడతలు, అంటే ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడతలాగా మనకి అకౌంట్లో పైసలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట. ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తారీఖు అంటే అయిపోయిన తర్వాత 22వ తారీఖు నుంచి రైతు భరోసా మొదటి విడత నిధులు అనేది విడుదల చేయనుందనమాట. ఫస్ట్ విడత లేదంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటారు. సిద్దిపేట జిల్లాలో నర్మేటలో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రైతుల ఖాతాలో నేరుగా నిధులు అనేది జమ చేయనున్నారనమాట. మొదటి విడత వచ్చేసి ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు వారి బ్యాంక్ ఖాతాలో డీబీడీ పద్ధతిలో అకౌంట్లో అయితే భరోసా నిధులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకే ఎకరం అంటే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 40 గుంటలు ఒక ఎకరం కాబట్టి ఆ ఎకరం లోపున్న రైతులకైతే ఇస్తారనమాట. అది కూడా 70 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఎన్ని పైసలు అంటే రైతు భరోసా కింద 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. తర్వాత ఒక 20 రోజులు వెయిట్ చేస్తారనమాట. నెల కంటే ఒక 10 రోజులు తక్కువ అనమాట. సో 20 రోజులు అంటే అది ఏప్రిల్లో పడుతుంది కాబట్టి ఆ ఏప్రిల్లో సుమారు 2,650 కోట్లు రైతుల ఖాతాలో రెండో దశలో చేస్తారనమాట. ఇక ఏప్రిల్ నెలాఖరులో 3వ విడత నిధులు అనేది జమ చేస్తారు. 3 విడతలు కలిపి మొత్తం ఎన్ని పైసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9,000 కోట్లు రైతు భరోసా ఈసారి జమ కానున్నాయన్నమాట. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున, 2 విడతల్లో వచ్చేసి 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ సంబంధించి తొలి విడతలో ఎకరం భూమి కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అనేది విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ మిగిలిన 2 విడతల్లో ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది రైతుల ఖాతాలో నిధులు పంపిణీ జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు. కానీ మొత్తానికి చివరి దశలో వచ్చేసి 3 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులకు మనకు రైతు భరోసా పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉంది 2వ విడత సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 1 ఎకరం వరకు అంటే 2వ విడత వచ్చేసి 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు లేదంటే 5 ఎకరాలు, తర్వాత చివరి విడత వచ్చేసి 5 ఎకరాల నుంచి లాస్ట్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పేర్లు నమోదు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు అనేది ఇవ్వబోతున్నారట. దీనిపైన మరింత స్పష్టత అయితే రావాల్సి అయితే ఉంది. వానాకాలం సీజన్లో రైతుల సంఖ్య కంటే ప్రస్తుతం రైతు భరోసా కింద లబ్ధి పొందే సంఖ్య పెరుగుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయి. సో వారు యాడ్ కావడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకి పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని చెప్పారు. సో ఏదైతే వానాకాలం సీజన్లోనే చాలా వరకు ఏదైతే యాసంగి కావచ్చు పైసలు రావాలంటే తప్పనిసరిగా
అప్పుడు వానాకాలంలో సాగు చేస్తున్నట్లుగానే ఇప్పుడు యాసంగి సీజన్ కూడా సాగు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పంట వేసాం కాబట్టి ఎలాంటి డౌట్ లేదంటున్నారు. కొంతమంది మాత్రం రైతు భరోసా సంబంధించి ఇప్పుడు మొదటి ఎకరం వరకు ఇచ్చి తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందనే విధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా తెరపడింది. ఎందుకంటే 7,500 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే 6,000 రూపాయలు, గత ప్రభుత్వం కంటే ఒక 1,000 రూపాయలు పెంచి అదే అమౌంట్ను 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. లిస్ట్ కూడా ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే 70 లక్షల మంది అయితే పేర్లు ఖరారు చేసినట్లు. సో వీరి అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఈ నెల 22 తారీఖు వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈలోపు ఈరోజు బడ్జెట్ సమావేశాలు తర్వాత 2-3 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏ పథకాలు కొత్తవి ప్రారంభించబోతున్నారు, రైతులకు ఎంత సంక్షేమానికి ఎంత కేటాయించారు, వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ కొత్త మార్పులు ఏంటి, ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజల తరపున రైతుల తరపున ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రస్తుతం అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు ఏదైతే ఉన్నాయో అవి చాలామంది అయితే రాలేదంటున్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు అనేది ప్రభుత్వం కేంద్రం నుంచి మనకు రావాల్సి అయితే ఉండే కదా. సో అవి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కానీ కొంతమందికి మాత్రం మాకు పైసలు అనేది ₹1 కూడా రావడం లేదు, అసలు ఇవి వస్తున్నాయా రావని కూడా తెలియడం లేదు, అకౌంట్కి సంబంధించి పర్లేదు, అదేవిధంగా లిస్ట్లో పేరు ఉందని అంటున్నారు. ఇటువంటి వారు ఏం చేయాలి? మార్చి 13 తారీఖున ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ కార్యక్రమంలో అదే అస్సాంలోని గువాహతిలో జరిగిన కార్యక్రమంలో నిధులు రిలీజ్ చేశారు. దాదాపు 18,000 కోట్లు, దాదాపు 9 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా అందరికీ 2,000 రూపాయల జాబితా అయితే జమ చేయడం జరిగింది. అయితే ఒకవేళ మీకు పైసలు పడలేదా, సో పడకపోతే మీరు ఈమెయిల్ ద్వారా కావచ్చు, టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఫోన్ చేసి కావచ్చు వారికి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మొత్తం ఎన్ని రకాలు అంటే 3 రకాల ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి 1555261, రెండోది వచ్చేసి 180011 55261, లేదంటే ఇక 011 2338109 నెంబర్ కాల్ చేయవచ్చు. ఇక మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. పిఎం కిసాన్ ఇక ఏదైతే ICT@gov.in ఏదైతే మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ అయితే రేజ్ చేయవచ్చు అనమాట. ఒకవేళ పైసలు పడకపోవడానికి కూడా కారణాలు చెప్తున్నారు. ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల నిలిచిపోతాయి, అదేవిధంగా డీబీటీ ఎనేబుల్ లేకపోవడం, ఎన్పిసిఐ లింక్ లేకపోవడం, బ్యాంక్ అకౌంట్ సరిగా లేకపోవడం, ఐఎఫ్ఎస్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి, ఇక లింక్ లేకపోవడం, అదేవిధంగా ఆధార్ కార్డు కూడా లింక్ లేకపోవడం, ఒక ల్యాండ్ రికార్డులో తప్పులుగా ఉండడం, దీనివల్ల కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా అవి పడాయి. కాబట్టి గతంలో కూడా పిఎం కిసాన్ పైసలు అయినా కానీ, రైతులకు రైతు భరోసా అయినా కానీ, రైతు రుణమాఫీ కూడా ఇలాంటివి జరిగాయి. కాబట్టి సో మొత్తం మీద ఏదైతే ఇక 3 విడతల్లో వీటిని జమ చేస్తే 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పిఎం కిసాన్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అయితే ఇవ్వరు, ఎక్కువ పొలం ఉన్నవారు, కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవ్వరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చాలామంది తొలగించడం జరిగింది అనర్హులు. ఇక రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు, అదేవిధంగా కొంతమందికి వచ్చేసి 2,000 రూపాయలు, కొంతమందికి వచ్చేసి 4,000 రూపాయలు, అంటే 10,000 రూపాయల వరకు అయితే రైతులకు రైతు భరోసా అనేది, దాంతోపాటు పిఎం కిసాన్ పైసలు అనేది ఈసారి నిధులు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. కొంతమందికి ఎక్కువ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తర్వాతనే మనకు రైతులకు రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులతో నిన్న మీటింగ్ అయితే నిర్వహించి మొత్తానికి అయితే దీనిపైన ఫైనల్ అయితే చేయడం జరిగింది అనమాట. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది